హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఇదొక డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా యాపిల్ టీవీలో రెంట్ కి ఓన్లీ ఇంగ్లీష్ లో రిలీజ్ అయింది. రెంట్ కట్టి చూడాలంటే 500 కట్టాలి. నేనైతే అలా చూడలేదు. ప్రస్తుతానికి తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్, బట్ ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు అనేది చెప్పలేం. ఈ మూవీకి ఐఎండిబిలో 8.2 రేటింగ్ ఉంది. మూవీ ఎండ్ క్రెడిట్స్ అన్ని తీసేస్తే రన్ టైమ్ 2 అవర్స్ 35 మినిట్స్ ఉంటుంది. కొంచెం లెంతీ మూవీనే, బట్ ఒక్కసారి క్యారెక్టర్స్ తో కనెక్షన్ వస్తే ఈజీగా చూసేయచ్చు. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒకడి స్టోరీ చూపిస్తారు. అతను తన వైఫ్‌తో కలిసి చాలా బాంబ్ బ్లాస్ట్‌లు చేస్తుంటాడు. అతను గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా ఒక రెబెలియన్ గ్రూప్‌లో ఉంటాడు. సో ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్‌గా ఉంటారు. హీరో తన డాటర్‌తో ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత మన హీరో కూతురు డేంజర్ లో ఉంటుంది. ఒకరోజు తన డాటర్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే మనోడు ఒక రెబిలియన్ గ్రూప్ పార్ట్ అయ్యుండి గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా చాలా ప్రాపర్టీస్ ని బాంబ్ బ్లాస్ట్ చేసి డ్యామేజ్ చేసి ఉంటాడు. సో గవర్నమెంట్ ఊరుకుంటుందా? తన పాస్ట్ తనని వెంటాడుతుంది. సో ఇప్పుడు మన హీరో తన డాటర్ ని ఎలా సేవ్ చేశాడనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నేను ఎక్కువ స్టోరీ చెప్పా అనుకోకండి గైస్. ఈ మూవీకి ఈ మాత్రమైనా చెప్పకపోతే ఒక ఐడియా రాదు. సో ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది మామ. బట్ ఈ మూవీ అందరి కోసం కాదు. రన్ టైమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. బట్ క్యారెక్టర్స్ తో కనెక్షన్ అయ్యి ఎమోషన్ ని అర్థం చేసుకుంటే డెఫినెట్లీ ఈ మూవీ మీకు కూడా నచ్చుతుంది. ఇదేదో యాక్షన్ హెవీ మూవీ కాదు గైస్. చాలా డ్రామా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్టోరీ డ్రివెన్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే ఈ ఇయర్ లో వచ్చిన హాలీవుడ్ మూవీస్ లో ఈ మూవీ డెఫినెట్లీ టాప్ 10 లో ఉంటుంది. నేను డ్రామాస్ ని ఓపికగా చూడగలను. ఈ మూవీలో డ్రామా నాకైతే బాగా వర్కౌట్ అయింది. యాజ్ యూజువల్ గా డికాప్రియో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. హైవే మీద ఒక చేస్ కమ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది. అలాంటి సీక్వెన్స్ ని మంచి సౌండ్ తో మంచి థియేటర్ లో చూస్తే చాలా హై ఫీల్ వస్తుంది. బట్ సాడ్లీ నేను థియేటర్ లో చూడలేకపోయాను. సో ఇఫ్ మీకు కూడా డ్రామా మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్లీ ఈ మూవీ మీకు కూడా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ 2025. ఫ్యామిలీతో అయితే చూడలేరు, ఇబ్బంది పడతారు. సో ఒంటరిగానే చూడండి. సో ఇది గైస్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.